ఏంటి హోమ్లెస్ గెటప్ వేసావు అనుకున్నావా? 21 క్యాలెండర్, ఇది 2022 క్యాలెండర్. స్పీడ్ బ్రేకర్స్ చాలా వచ్చాయి, ఎందుకంటే మనం బెంగళూరుకి వెళ్ళిపోయాం కదా. అక్క మనం లేతవి ఇవి అంటూ ముదురువి అన్ని ఏ పడతాయి. సో ఇవైతే తీసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ హెయిర్ ఆయిల్ అయితే కలుద్దాం. Hey everyone, welcome back to my channel. నేను గాయత్రిని. ఏంటి హోమ్లెస్ గెటప్ వేసావు అనుకున్నావా? హోమ్లో ఉన్నాం కాబట్టి ఇట్లనే ఉంటాం. గట్స్ ఉండాలి, ఒరిజినాలిటీ బయట పెట్టాలంటే. కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏదైనా గుళ్ళో ఉన్నాం అనుకున్నావా? సో ఇది వచ్చి మా నానమ్మ రూమ్ అనమాట. మా నానమ్మ రూమ్లో అన్ని దేవుడు అన్నీ ఉంటాయి చుట్టూ. ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి, బట్ అవి కెమెరాలో నేను చూపించలేదు. ఇది 2021 క్యాలెండర్, ఇది 2022 క్యాలెండర్. తీమంటే అస్సలు తీదు, అంటుంది. సెల్లని మేము వదిలేసాం. సో ఈరోజు వీడియో చూస్తారు కదా, హెయిర్ కేర్ చూసారు కదా. స్పీడ్ బ్రేకర్స్ చాలా వచ్చాయి, ఎందుకంటే మనం బెంగళూరుకి వెళ్ళిపోయాం కదా. అక్కడ వాటర్ చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి రావడంతో అన్నీ పోయింది, జుట్టు అంతా పోయింది. ఇంకా సర్లే మనం ఇంట్లో ఉండి కూడా స్కిన్ కేర్ పాటించకపోతే కరెక్ట్ కాదు కదా అని చెప్పి, సో నేనైతే ఫ్రీక్వెంట్ మెనీ ఇయర్స్ నుంచి అయితే ఎప్పుడు ఇదే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. హెయిర్ మాస్క్ అనుకోండి, కొత్తగా మాస్క్ అన్నమాట. నేను వచ్చి లీవ్స్, ఆకులు ఇంకా కొన్ని వేస్తాను. సో అవన్నీ ఒక్కొక్కింట్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో అందరినీ ఒక్కొక్కింటికి వెళ్ళి అంటే ఇవి కోసుకుంటా అని అడగాలి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. చలో మనం వేటకి వెళ్దాం. వేటకి వెళ్ళే ముందు ఒక కవర్ అయితే కావాలి. ఇక్కడ అయితే నేను అక్కని అడిగాను, ఇక్కడైతే దాసాన్ చెట్లు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం దాసాన్ చెట్టు ఆకులు అయితే కోసుకుందాం. పెద్ద చెట్టు కోసుకుందాం, బాగుంది. ఈ కుక్కలు ఒక్కటి అరుస్తూ ఉన్నాయి, సీదట్ కుక్కలు. నన్ను రోజు చూస్తారు కదా, అరుపులు ఎందుకు? యాక్షన్ చేస్తాయి అప్పుడప్పుడు. ఇది మొదలు పెడదామా? కోసేసుకోవడమే, దొరికినట్టుగా కోసేసుకోవాలి. కోయడమే పెద్ద కష్టమైన టాస్క్ అన్నమాట. కోయడం చాలా కష్టం, బట్ కష్టానికి ఫలితం ఉండాలంటే కష్టపడాలి. ఇప్పుడు తీసి ఈ కవర్లో వేసేసుకున్నాం. రావే, సారీ గైస్. సో మనం అయితే ఈ కవర్లో వేసేసుకున్నాం. ఇట్ట కోస్తే ఎప్పటికి కోస్తావే అనుకుంటున్నారు కదా, తప్పదు. సో ఇవి చాలు. సో ఇవైతే తీసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం వేపాకు, కొంచెం ఇలా కావాలి. ఎండ చూసారా, మామూలుగా అయితే లేదు. నెల్లూరులో మండిపోతుంది ఎండ. నేను వచ్చిన 2 డేస్కే నా కర్రీ బొగ్గులాగా అయితే అయిపోయాను. సో ఇప్పుడైతే మనం ఇది తీసుకున్నాము కదా, నెక్స్ట్ మనం గోరింటాకు అయితే కోసుకుందాం. చలో. సో ఇదే అనమాట గోరింటాకు చెట్టు. ఇది రోడ్ మీదే ఉంటుంది, బట్ ఆంటీ వాళ్ళు లేరు. ఇంకా మనం కోసేసుకుందాం. టాస్క్ ఏంటంటే గోరింటాకు కోసుకోవడమే. గోరింటాకు కోయడం చాలా కష్టం. నీకు ఇష్టం లేని పని ఏంటి అంటే ఈ గోరింటాకు కోయడమే. చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకునడం ఇష్టమే, బట్ కోయడం కష్టం. పెట్టుకోవాలి, బట్ ఎవరికి కోసి ఇవ్వాలి. ఇప్పుడు కావాలి. నాకైతే ఫుల్ కోల్డ్ అనమాట. బెంగళూరు నుంచి వచ్చాను కదా, ఆ రోజు నుంచి ఈ రోజుకి బాగాలేదు నాకు. మరి క్లైమేట్ వల్లనో వాటర్ చేంజెస్ వల్లనో. చూడండి, ఇలా ఊర్లో ఉంటూ చక్కగా మనకి కావాల్సినవి అన్నీ న్యాచురల్గా కోసుకుంటుంటే చాలా బాగుంటుంది. అదే నాకైతే హెడ్ స్కాల్ప్ ఇచ్చిందనమాట బెంగళూరులో ఉన్నప్పుడు.
బట్ నేనేం చేయలేనప్పుడు అక్కడ ఏం దొరకవు. నేనేమో న్యాచురల్గానే చూద్దాం అనుకుంటూ ఉంటాను. బట్ అక్కడ ఒక వేప చెట్టు ఎతకడానికే నాకు రోజంతా పట్టింది. బట్ అంత టైం ఉండదు అక్కడ ఉంటే. ఇక్కడ ఉంటే చక్కగా చెట్టుకి మనమే చెట్టు దగ్గరికి వెళ్ళి మరి కోసుకుంటూ చాలా బాగుంటుంది న్యాచురల్గా. ఇక్కడ ఉంటే అదే బెనిఫిట్ అనమాట, మనకి కావాల్సినవన్నీ దొరుకుతూ ఉంటాయి. సో ఇది కూడా ఈ కవర్లో వేసేసుకున్నాం. చూసారా గోరింటాకు కూడా కోసాను. అబ్బా ఇవి కోసేసరికి నాకు వాచిపోయింది. సో ఇప్పుడు ఇవి తెచ్చాను కదా, వీటిల్లో ఇది మందారాకు అండ్ గోరింటాకు కదా. ఇప్పుడు మన ఇంట్లో అయితే మనకి కలబంద అయితే ఉంది, కొంచెం కరివేపాకు కూడా కావాలి. మా ఇంట్లో ఉంది, కూరలో వాడేస్తాను. మా నాన్న రేపు తోటలోంచి తెస్తా అన్నారు. చూద్దాం, ఉన్న కరివేపాకు వాడేద్దాం. మా నాన్నమ్మ చేతిలో నాకు ఉంది ఇప్పుడు. మా నాన్నమ్మ అక్కడ ఉంది తెలియకుండా. సో ఈ కరివేపాకు అయితే నా దగ్గర ఉంది, ఇంట్లో వాడేస్తున్నాను. యాక్చువల్గా అయితే కోసుకుంటాను, బట్ ఇప్పుడైతే కుదరదు అనమాట. సో ఇదే అనమాట మన కరివేపాకు. ఇది కరివేపాకు వేసేద్దాం. కొంచెం కూర కొంచుదాంలే, మరి నేను మా నాన్నమ్మ ఇంట్లో నుంచి బయటకు తయారేస్తుంది. సో ఇంకా మనం వేపాకు కోసుకుందాం అండ్ ఆల్సో కలబంద. ఈ రెండు కోసేస్తే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే అయిపోతాయి. సో మనం ఇక్కడైతే మా ఇంట్లో వేప చెట్టు ఉంటుంది అనమాట. ఈ వేప చెట్టుకి కొన్ని ఆకులు అయితే కోసుకుందాం. సో ఇదే అనమాట ఇది వేపాకు అయితే కోసేసాను. సో ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఒక్కటి అదేంటి, ఎస్ కలబంద అయితే ఉంది, అది కూడా కోసేసుకుందాం. సో కలబంద అయితే కోసేసుకుందాం, బట్ ప్రాపర్గా లేదు. ఇది ఒకటి ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి అన్నారు కదా పెద్దలు. ఎస్ ఇలా కొయ్యాలి. ఎలా కొయ్యాలి ఇలాగేనే నేనైతే సో చూసారు కదా, ఫ్రెష్ అలోవీరా అయితే కోసేసాను. ఇది తీసుకొని ఇది వాష్ అయితే చేసుకుందాం. సో వాష్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను ఇవన్నీ తీసేసి పీసెస్గా అయితే కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకుంటాను. సో మన ఆకులన్నీ కూడా వేసేసి నేనైతే అన్నీ మిక్సీ చేసేస్తాను. మిక్సీ చేసి పేస్ట్ అయితే చూపిస్తాను. నేనైతే ఎక్కువ లెమన్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది కొంచెం ఆల్రెడీ వాటరీగా ఉంది. మళ్ళీ పెట్టుకుంటే మొత్తం వచ్చేస్తుంది, కారిపోతుంది కదా, ఫేస్ మీద అంతా వచ్చేస్తుంది అని చెప్పి నేను జస్ట్ ఇది చేసుకుంటున్నాను. ఇది కూడా అవసరం లేదు, బట్ పర్లేదు, ఏం కాదు. కొంచెం హెయిర్ ఆయిల్ అయితే వేస్తాను. సో ఇవి నానబెట్టేసుకున్నాను నేను మెంతులు. సో ఇవి కూడా మిక్సీ అయితే పట్టేద్దాం. కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. ఫ్రెష్ పెరుగు ఇప్పుడు ఇంకా పెట్టేసుకోవడం. మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది అన్నమాట మొత్తం. ఇప్పుడు మనం ఇది హెడ్కి అయితే పెట్టేసుకో. ఓల్డ్ టీ షర్ట్ ఉంటే వేసేసుకోండి, ఎందుకంటే దీంట్లో మనం గోరింటాకు కలిపాం కదా, సో అంత కలర్ అయితే రాదు. ఇన్ కేస్ వస్తే ఎందుకు అని చెప్పి అందులో మీద పడుతుంది కదా మనం పెట్టుకున్నప్పుడు, అందుకైతే ఒక ఓల్డ్ టీ షర్ట్ అయితే వేసేసుకోండి. నాకు ఇక్కడ ఉన్న రోజులు చాలా బాగుండేది జుట్టు. వన్స్ నేను ఎప్పుడైతే ఫస్ట్ నేను హైదరాబాద్కి అయితే వెళ్ళాను, అప్పుడైతే మొత్తం ఊడిపోయి, అప్పటి నుంచి అయితే మొత్తం ఊడిపోతూ ఉంది. సో మనం కేర్ చేయాల్సింది మనం చేయాలి కాబట్టి, సో మనం అయితే కేర్ చేయాలి. ఫస్ట్ మనం పార్టీషన్స్ తీసుకొని అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలా ఒక్కొక్క పార్టీషన్కి ఇలా తీసేసుకొని కొంచెం ఇలా తీసుకొని ఇలా అయితే అప్లై చేసుకుంటా మొత్తం అలా వచ్చేసేయండి. నేను చూపించిన విధంగా చేయండి. మనకి మన స్కాల్ప్కి అతుక్కోవాలన్నమాట. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం దీనికి ఇక్కడ ఇలా స్కాల్ప్కి పెట్టేసేయండి. సో ఇది పెట్టుకున్నప్పుడు మనకు చాలా కూల్గా అనిపిస్తుంది. దీంట్లో అలోవీరా కూడా వేసాము కదా, చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ కూడా.
తలస్నానం చేసేటప్పుడు ఉంటుంది దబిడి దిబిడే. అయితే 1 hour పెట్టుకుంటాను. దాని తర్వాత ఎక్కువ పెట్టుకుంటా కూడా మన హెయిర్ అనేది అతుక్కుపోతుంది, గట్టిగా అయిపోతే హెయిర్ వాష్ చేసుకోలేము, కొంచెం కష్టంగా ఉంటుంది. సో 1 hour తర్వాత హెయిర్ వాష్ చేసుకొని చూపిస్తాను. సో చూడండి, నేను కొంచెం గోరింటాకు వేసాము కదా, హ్యాండ్స్ కూడా రెడ్గా అయిపోయాయి. సో హెయిర్ వాష్ చేసి కలుద్దాం. బాయ్ బాయ్. వెల్కమ్ బ్యాక్. సో నేనైతే హెయిర్ వాష్ చేశాను ఇప్పుడు. సో ఇదే అన్నమాట నా హెయిర్. సో దిస్ ఇస్ మై యాక్చువల్ హెయిర్. నేనేమి కోమ్ చేయలేదు, జస్ట్. సో ఇది పెట్టుకుంటే మిరాకిల్స్ జరిగిపోతుంది. ఇది పెట్టుకుంటే మిరాకిల్స్ జరిగిపోతాయి అని నేను చెప్పను, బట్ ఇట్స్ గుడ్ ఫర్ హెయిర్. నేను ఇది ఒక ఏజ్ నుంచి అయితే వాడుతున్నాను కాబట్టి నేను ఇది న్యాచురల్గానే వాడుతూ ఉన్నాను. సో న్యాచురల్గా వాడితే మనకేమి డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఏమి హెయిర్కి ఎఫెక్ట్ అవ్వవు, బట్ మీ పేషెన్స్ అది డిసడ్వాంటేజెస్ అవుతుంది. సో యా, వీక్కి 2 weeksకి ఒకసారి పెట్టుకోండి ఎనఫ్. సో మనం ఆ పేస్ట్ పెట్టుకున్నాక మన హెయిర్కి అంతా ఉండిపోతుంది. లైక్ ఆఫ్టర్ 1 day అది రాలిపోతుంది. ఇట్స్ ఓకే, అది ఫైన్. ఇది చాలా విలేజెస్లో చాలామంది పెట్టుకుంటారు బేసిక్గా. ఇదేం పెద్ద నేనేం కనిపెట్టింది ఏం కాదు, జస్ట్ ఇది మాకొచ్చి మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ నా ఫ్రెండ్స్ నా ఇంటి దగ్గర చాలామంది చిన్నప్పటి నుంచే పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇప్పటికీ పెట్టుకుంటున్నారు అంటే ఏదో వాళ్ళకి ఏదో యూస్ఫుల్ అవుతుంది అనే కదా పెట్టుకుంటారు. బట్ నాకైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందంటే నేను ఇది పెట్టేసుకుంటాను, వెంటనే కొంచెం రెడ్యూస్ అయితే అవుతుంది. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు ఎన్ని ప్రోడక్ట్స్ అని వాడతాం మనం హెయిర్ ఫాల్కి? న్యాచురల్గా ఒక్కరోజు కష్టపడితే చాలు, కొంచెం మన సాటిస్ఫాక్షన్ వస్తుంది. Like breezes whisper by, endless waves of a calm. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలుంటే కామెంట్ కూడా పెట్టండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.